అంటే నేను ఆదోని నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పేద ప్రజలకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీ సొంతింటి కళ ఇటువంటి నాయకులను నమ్ముకుంటే మీకు ఎప్పటికీ సాకారం కాదు. ఎందుకంటే ఊరికి చిట్ట చివరి స్థలం తీసుకొని వాళ్ళేదో ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్లో వాళ్ళ పొలాలకు వాళ్ళ స్థలాలకు రేట్లు వచ్చే విధంగా ఇది ప్లాన్ చేసినారనేది ప్రతి ఒక్కరికి తెలిసింది, ప్రజానికానికంతా. నేను ఒకటే చెప్తుండేది. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% ఫుల్ క్వాలిటీతో కట్టించినటువంటి టిడ్కో హౌసెస్ మీద అక్కసు చూపించి దాన్ని ఆపేశారు. ఇంకో 20% అంటే ఈరోజు పేద ప్రజలంతా అక్కడ చేరుకొని అదొక న్యూ టౌన్గా ఈరోజు రూపుదిద్దుకునే ఉండేది. కానీ దాన్ని ఆపేసి ఇక్కడేదో సొంతం పట్ట, ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏరియా చూస్తే 20/22 ప్లాట్ అని అంటున్నారు. మీరు కానీ అక్కడ చూస్తే కన్నా మొత్తం కలిపితే 16/17 కూడా అక్కడ స్థలం లేదు. సరిగ్గా ఒక మనిషి పండుకుంటే ఇంకా ఇంకోరు ఎంటర్ కాలేనటువంటి ఇటువంటి ఇండ్లు, నాసిరకం ఇండ్లు. మేము ఒకటే చెప్తుండేది, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇక్కడ జరిగినటువంటి ఆక్రమణలు, జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే దీన్ని ఈ ఇళ్ళని నిర్మిస్తూ ఉందో అవి ఏ రకంగా వాళ్ళు బిల్లులు డ్రా చేసుకున్నారు, ఐసిఐసిఐ బ్యాంకులో వాళ్ళ అకౌంట్ల ద్వారా లబ్ధిదారుల ద్వారా ఏ రకంగా డ్రా చేసుకున్నారు, ఎంత డ్రా చేసుకున్నారు, మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమాన్ని బయటపెట్టి ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఏళ్ల లోపలనే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ సొంతింటి కళ సాకారమయ్యే విధంగా మేము కృషి చేస్తాం.